రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని చెప్పేసి జగన్ గారు ఢిల్లీలో ధర్నా చేస్తారు కదా. ఏమండి అది ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కానీ అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగినాయి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దాడులు వాళ్ళు కొత్త జరిగినాయి ఏం కదా, ఆ గవర్నమెంట్లోనే జరిగినాయి. ఈ గవర్నమెంట్లో ఇంకా తక్కువ, ఎక్కడో చదురుమోదల సంఘటనలు తప్ప ఇంతవరకు శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలంటారు కదా, సామాన్యుడిపై మీ అభిప్రాయం జగన్ గారి వ్యాఖ్యలపై? అదంతా ఎలక్షన్ స్టంట్ అండి, అదంతా రాజకీయం అంత ఏం లేదు వేరే. అంటే జగన్ గారి హయాంలో అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది, అది నిజమే అంటారు? అది కాలమే చెప్పాలి. అవినీతి అంటే దాని సంగతి లోతుగా నాకు ఐడియా లేదు. ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. అంటే రాష్ట్రంలో హత్యలు కుట్రలు జరుగుతున్నాయి, దీని మీద మేము నరేంద్ర మోడీకి కంప్లైంట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదా ఇవన్నీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాకే జరుగుతున్నాయా? అప్పుడు కానీ జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు ఎక్కువ జరిగాయి, ఇప్పుడు తక్కువ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ జరిగాయి దౌర్జన్యాలు, దోపిడీలు. ఇప్పుడు తక్కువ. పోలీస్ వ్యవస్థ కూడా దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఈ మొత్తం మేము రాష్ట్రపతి పాలన కావాలి, మాకు ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తాం? అవన్నీ ఫాల్స్ అండి. అది వాళ్ళంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన అన్ని అందరినీ వాళ్ళని సమర్కూర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు అందరు మారిపోయారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఎటుంటుంది, ఎవరు వాళ్ళు చెప్పిన మాట ఏం లేదు కాబట్టి ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తున్నారు. అంతేగాని ఏమి అధికారం ఏమి దుర్వినియోగ పరిస్థితి అంతా ఏం లేదు, అంతా బాగానే జరుగుతుంది. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు బాగా వాళ్ళకి సౌకర్యంగా ఉండింది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళ మనుషులు లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడడం లేదు, మా సైడ్ మాట్లాడలేదు అనే లెక్క వాళ్ళకి వచ్చింది. అంటే టీడీపీ వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి వైసీపీ అంటున్నమాట. దీన్ని ఏమైతే ఈ అంతా అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏందైతే అన్నా క్యాంటీన్లో కూల్చేసింది, అదేంది కక్ష సాధింపు కదా? అదేం కక్ష సాధింపు కదా? ఆ భవనాన్ని ఏదో కూల్చేసారు, అది కక్ష సాధింపు కదా? అవన్నీ కక్ష సాధింపు కాదు, వీళ్ళు చేశాడు కదా, కక్ష సాధింపు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి, వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీలో దేనికన్నా ధర్నా? ఇప్పుడు 5 ఏళ్ళ అధికారం చేశారు, మేము చేయలేదు ఢిల్లీలో ధర్నా. ఎంత మటుకి దేనికి అవసరమా? సంకనాగడానికి దేనికి అధికారం? వద్దులే, ఇంకా చిన్న వచ్చేస్తాయి ఇంకా మాటలు. అంటే ఈ హత్యలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాలని మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని కూడా మాట్లాడుతున్నారు. హత్యలు చేసామన్నారు. ఆ వైఎస్ఆర్సీపీలో హత్యలు జరిగినాయా లేకపోతే టీడీపీ కూటమిలో హత్యలు జరిగినాయా? దేనికి జరిగినాయి హత్యలు? అసలు దేని గురించి మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? హత్యలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి అంటే వైఎస్ఆర్సీపీలో ఎంతమందిని హత్య చేయలే? ఒక డాక్టర్ని వైజాగ్లో చంపేశారు, అది కాదు. ఎంతమంది చనిపోయారు? పేర్లు కాదు, ఎంతమంది చనిపోయారు, దేని గురించి చనిపోయారు? వైఎస్ఆర్సీపీ చేసింది అయితే కరెక్ట్ కాదు, కూటమి చేసింది కరెక్ట్ కాదు, కానీ వైఎస్ఆర్సీపీ నెంబర్ 1 అంటారు ఇప్పుడు కూడా, కానీ అయితే కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతుంది, ఈ 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నమాట. ఎక్కడ జరిగినాయి 36 హత్యలు? 36 హత్యలు జరిగినాయి అన్నారు. ఒకసారి చూపించండి 36 హత్యలు దేనికి జరిగినాయి, ఎలా జరిగినాయి అవి ఒకసారి చూపిస్తే దానికి కూడా హోంమంత్రి వంత గారు ఉన్నారు, లేకపోతే ఉన్నారుగా, అందరూ చూపిస్తారు దాని గురించి. జరిగింది ఒక హత్య, అది కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే. ఇది మొత్తం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, దాన్ని కూడా టీడీపీని కించపరిచారు వాళ్ళు. అంటే మరి ఇప్పుడు ఈ దాడుల మీద ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, మరి ప్రధాని మోడీకి కంప్లైంట్ చేస్తున్నా అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం పైన మరి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది కదా? ఏం లేదన్న, అసలు నువ్వు కూటమిని తక్కువ అంచనా ఏమాకండి. టీడీపీ, జనసేన, బీజేపీ అందరికీ న్యాయం చేసిద్ది. ఏంటి ఒకరిని కించపరచదు, అందరికీ న్యాయం జరిగిద్దని నేను ఆశిస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటారా? జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి కన్నా. మొత్తం ఇప్పుడు మొన్న జరిగింది కూడా వాళ్ళే, ఎక్కడ జరగకుండా ఉంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏంటి మొత్తం ఇప్పుడు 20 సంవత్సరాల దాకా చూసుకునే పని లేదు, మొత్తం కూటమిదే. మంచిదే కదా అందరికీ. అంటే నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది, ధరించే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏం చేసినా ప్రజల కోసం చేస్తారు. అంటే గతంలో నిత్యావసర సరుకులు ఎలా ఉండేది? అబ్బో రేట్లు బాగా పెంచారు కదండి, అప్పుడు ఉన్న ప్రభుత్వంలో బాగా పెరిగినాయి కదా.
ఇప్పుడు వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు అలా చేయటం వల్ల సామాన్యుడికి ఉపశమనం వచ్చే అవకాశం ఉందండి. ఉంది, ఎందుకు లేదు, చాలా ఉంది, చేస్తారు, ఉంటుంది, బెనిఫిట్ ఉంది కూడా. అంటే మహిళల పరంగా చూసుకుంటే వచ్చే నెల 15 నుంచి ఫ్రీ బస్ అన్నారు. ఎలా ఉండబోతుంటారు? ఇచ్చినా పర్వాలే, ఇవ్వకపోయినా పర్వాలే, ఈ ప్రభుత్వంలో చాలా మంచిగా జరుగుద్ది. మాకు ఈ పథకాలు ఇవి ఏం అవసరం లేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇల్లులు కానీ ఏవి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేస్తున్నారు కదా, చంద్రబాబు గారు, అవి చేస్తే చాలు మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిందంటే ఏం చెప్తారు? అలా అంటే ఏమండి, అవి మేము చెప్పలేం, కానీ ఇద్దరి వల్ల ఉంది కదా. ఇద్దరు, చంద్రబాబు గారు పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, చేయొచ్చు. వాళ్ళ వల్ల మహిళలకి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 1500 నెలకి ఇస్తానన్నారు. ఎలా ఉంటుందంటారు? ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, మేమేమనుకోం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? సూపర్ అండి, ఆయన బాగా ఏదైనా సరే చేస్తారు. ఆయన చెప్పిందే చేస్తారు, ఏదైనా చేసేదే చెప్తారు. అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అవును, మరి అంతకుముందు ఇచ్చారు కదా సొంత డబ్బులు. అది ప్రభుత్వంలో రాకముందు కూడా, పదవిలో రాకముందు కూడా చాలా ఇచ్చారు కదా, అలాగే చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే అన్నిచ్చినా కానీ అప్పుడు విమర్శించారు కదమ్మా, ఎందుకని విమర్శించే వాళ్ళు 100 మంది ఉంటారండి. అవన్నీ మనకి ఎందుకు, చేశారు కదా, ఉపయోగం ఉంది కదా, లబ్ధి పొందారు కదా ప్రజలు, ఎంతో కొంత చేశారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీకు నమ్మకం ఉందా? బాగా చేస్తారు, చేస్తారు, హామీలను నెరవేరుస్తారు. కథ ఇప్పుడే కదా వచ్చారు, కొంచెం టైం పట్టుద్ది. గతంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి, అంటే పోయిన అధికారంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో చేపట్టిన 9 రోజులకే ఒక మహిళ అవును చేశారు కదా, తీసుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పి. ఇంకా ముందు ఇంకా మంచి జరుగుద్ది ఆడవాళ్ళకైతే. అంటే ఈ పని గతంలో ఎందుకు చేయలేకపోయారు? అవన్నీ అంటే మనకి తెలియదు, ఇప్పుడు ఎలా చేశారన్నది మనకి ఇది కదా చాలు మనకి, అప్పుడు సంగతి ఇంకెందుకు. మనం రీసెంట్గా నిన్న రాష్ట్రంలో 15,000 కోట్లు కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయించారు అమరావతికి అభివృద్ధికి. ఎలా ఉంటుందంటారు అమరావతి అభివృద్ధి? అమరావతి తప్పకుండా అమరావతి చేస్తారు, అభివృద్ధి అయితే ఉంటుంది. ఆంధ్ర క్యాపిటల్ కావాలి కదా, దానికోసమే కదా రైతులు వాళ్ళందరూ ఎంత పోరాడారు, ఎన్ని సంవత్సరాలు పోరాడారు, ఇప్పుడు వస్తుంది మనకు, అదే కదా ఉపయోగం. వీళ్ళు వచ్చాక అది జరుగుద్ది కంపల్సరీ. అమరావతి కనుక డెవలప్మెంట్ అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఉంటాయండి, ఎందుకుండా డెవలప్ చేస్తారు కదా, చంద్రబాబు గారు ముందు అయ్యే చేస్తారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి మనకు అంతా ఉపయోగమే. మరి గవర్నమెంట్ ఆటవిక పాలన కొనసాగిస్తుంది, అరాచకం సృష్టిస్తుంది, నేను ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రపతి పాలన అవన్నీ వేస్ట్ మాట్లాడేది. జగన్ గారు రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? 100% రాదు. జగన్ చేస్తే కదా అభివృద్ధి. ఏదో పథకాల వరకు కొట్టాడు, కొట్టిన వాళ్ళే ఎదురు తిరిగి ఎవరు ఓట్లు వేయలే. అంటే ప్రజల్లో నాకు వ్యతిరేకత లేదు, చంద్రబాబు మాయ మాటల వల్లే గవర్నమెంట్ ఓడిపోయాం ఏమన్నాం కదా. అదేం కాదు, పథకాలు వచ్చిన వాళ్ళే ఇలా ఓట్లు. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్ళడం ఎందుకని? ఆయన అంతకుముందే అలా ఇప్పుడేం వెళ్తాడు. ప్రతిపక్ష హోదా కల్పించండి అంటే హైకోర్టులో కూడా వేశారు పిటిషన్. అదేలే మళ్ళీ జగన్ గారు పొందుకునే అవకాశం ఉందంటారా? కష్టమే. పాదయాత్ర చేస్తే వీళ్ళు కనుక రాజధాని డెవలప్మెంట్ చేసి అమరావతి ఉద్యోగాలు కొద్దిగా పథకాలు ఇవన్నీ మళ్ళీ మొదలెడితే మళ్ళీ వీళ్ళే వస్తారు, కూటమే వస్తుంది. ఆంధ్రాకి లైఫ్ లైన్ ఏదన్నా ఉందంటే అది పోలవరం. కంప్లీట్ అయ్యే అవకాశం పోలవరం రాజధాని రెండు అయితే మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళే వస్తారు. జగన్కి అవకాశం లేదు. ఏ పథకాలు అయితే కొట్టాడు కానీ తిన్నవాళ్ళు ఎవరు ఇలా ఓట్లు. మరి బడ్జెట్ ఉపయోగించుకొని అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా? ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఫైనల్గా? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వల్లే కూటమి గెలవటానికి కారణం. ఆయన పూనుకోకపోతే అసలు గవర్నమెంట్ వచ్చేది కాదు, మళ్ళీ జగన్ వచ్చాడు. మొన్న 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారా? అంటే ప్రతి నెల మీరు ఇంటికి తీసుకొస్తాం బాగుందా, లేకపోతే మీరు వెళ్ళి తీసుకోవడం బాగుందా? ఇంటికి వచ్చి ఇవ్వడమే బాగుంది మా సూప్కి. వాలంటీర్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? వాలంటీర్లు ఉంటేనే మంచిది. ఎందుకని? మేము పొద్దున్న పనిలోకి వచ్చేస్తాను, మరి మాకు ఇంటికాడ ఏమో ఎవరు ఉండరు, వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు మా మనవడవే నువ్వు, నీకు ఇవ్వడుగా నాకేగా ఇస్తాడు. ఇటు వెళ్ళిపోయాను అనుకో, వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏం అందుబాటులో అవుతుంది. అక్కడికి వెళ్ళామనుకో, సచివాలయంలోకి వెళ్తే ఒక రోజు పని మానేవలసింది. ఆ లైన్లో నిలబడి కళ్ళు తోడుకొచ్చేస్తాయి. అంటే గతంలో పోయినసారి జగన్ గారు 3,000 ఇచ్చారు, చంద్రబాబు గారు 3,000కి 4,000 పెంచారు. 1000 పెంచారు. ఎలా ఉందంటారు పెంచడం వల్ల? ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. బాగుందంటారా? అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ కూడా ఇస్తా ఉన్నారు. బాగానే ఉంటాను నేను. ఇస్తే మంచిదేనా? ఇస్తే మంచిదే కదమ్మా.
ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటారుగా. అంటే సోమరిపోతులు చేస్తారు ఇలాంటి ఇచ్చి అంటున్నారు కదా అందుకని. ఎందుకు సోమరిపోతులు చేస్తారు? అంత సోమరిపోతులు కాదు ఆయన. ఏంటి అమరావతిలో ఇల్లు ఇచ్చారు స్థలాలు, అయ్యేమో ఏంటి 3 రోజులు తిరిగాం. 3 రోజులు తిరిగి కళ్ళు తిరిగిపోయి ఆ తుప్పల్లో పడిపోయాను. నేనైతే జ్వరంతో వెళ్ళాను. పట్టాకాయితాలు ఇచ్చారు, ఫోటోలు దింపారు అక్కడ. లాస్ట్కి ఏమీ లేదు, ఇంకా అది అంతే సంగతులు అయిపోయి. అంటే ఈ ప్రభుత్వంలో 2 సెంట్లు ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, ఇత్తి ఇంకా మంచిది, ఇంకా పేరు చెప్పుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారని ఊహించారా? ఊహించాం. ఎందుకనా ఆయన చేసిన పనులు ఏం పద్ధతి బాగోట్లేదు. ఏం బాగోలా? ఏది బాగలేదు. ఏం బాగుందయ్యా? మీ నాటి కుర్రాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా? చదువుకు వాలంటీర్ జాబ్ ఎన్ని సంవత్సరాలు? 5,000తో అయిపోయింది. ఆ ఇంట్లో 5,000తో ఆడది సంపాదించుకుంటుంది. రోడ్డు మీద కాయలు అమ్ముకోను, పండు అమ్ముకోను, పాచి పని చేసిందని 10,000 ఇస్తాను. నువ్వు కుర్రోడివే, నీకు 5,000 వస్తుంది, బండి వేసుకొని వెళ్తావు, రోజుకు ఒక 100 రూపాయలు పెట్రోల్ కావుతుంది. నువ్వేం తింటా? నీ తల్లిదండ్రులకి ఏమిస్తా? వాలంటీర్ జాబ్ ఏంటో వాలంటీర్ జాబులు. పోనీ ఆడాలంటే ఏదో కూర్చొని ఇంటికాడ ఉండి ఏదో కూరగాయలకో నారగాయలకో వస్తాయనేసి వాళ్ళు పడ్డారు. అంతేకాని మీనాటి కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోనాయి. అంటే ఫిషింగ్ హార్బర్లు పెట్టాము, పోర్టులు పెట్టాము, మచిలీపట్నం పోర్టు అలాంటి చిన్న చిన్న పోర్టులు పెట్టాము, అభివృద్ధి చేస్తాముగా అన్నారు కదా. ఎప్పుడు? అప్పట్లో చేశారా? చేయలేదుగా. చదువుకున్న కుర్రోళ్ళు, మీనాటి కుర్రోళ్ళు ఎంతమంది గాలిగా తిరుగుతాండ్రు. అమ్మఒడి ఇచ్చామన్నారు కదా. ఏంటి అమ్మఒడి ఇచ్చింది? పిల్లలకి ఇచ్చాడు, మగ పిల్లలకి ఇవ్వలేదుగా, ఆడపిల్లలకి ఇచ్చినారు. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నారు కదా చంద్రబాబు గారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? మరి అదే చూడాలిగా. చూడకుండా మనం చెప్పలేం కదా. ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పుకుంటారు జనాలు. పిల్లలకి ఇలా ఇవ్వడం కరెక్టేనా? వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటే మరి అదే కరెక్టు. ఇదివరకు మరి ఆటో వాళ్ళకి 5,000 ఇచ్చారా? ఇది కరెక్టా? 10,000. మరి ఇస్త్రీ బండి చేసుకున్నోడికి ఈ సొక్కా ప్యాంట చేస్తే 30 రూపాయలు 40 రూపాయలు దొబ్బుతాను. వాళ్ళకు బండి ఇవ్వడం అది కరెక్టా? లేనోళ్ళకి ఇస్తే మంచిది. పైకి తీసుకొస్తాకి ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదా పోయినసారి. ఏది జగన్ గారు ఏంటి నేనోళ్ళకి? ఎందుకు ఉన్నోళ్ళకి నేనోళ్ళకి అందరికి ఒక్కనాగా చూశాడు ఆయన. ఎవరికి చూశాడు? నేనోళ్ళకి అన్నిట్లు కూడా పెట్రోల్కి పెంచినాడు, ఒక కందిపప్పు పెంచాడు, నూనెకు పెంచాడు, కారం పెంచాడు, ఉప్పు పెంచినాడు, అన్నిటికీ పెంచాడు. ఈ కండి నాలా 10 రూపాయలకి వచ్చేది 4-5 సంవత్సరాల క్రితం. ఈవేళ 20 రూపాయలు. 20 రూపాయలు పెట్టి కండి ఎవరు కొంటారు? నాకు 20కి వచ్చింది, నువ్వు 25కి అమ్మాలి. ఇప్పుడు తగ్గిస్తా అన్నారు కదా, తగ్గితే ఎలా ఉంటుంది? తగ్గితే బాగానే ఉంటుంది, చెప్పుకుంటారు, బతుకుతారు. తగ్గించే అవకాశం ఉందంటారా? తగ్గించే అవకాశం ఉండాలి. మరి ఎందుకు ఆయన్ని గెలిపించారు జనాలు? తగ్గించే అవకాశం ఉందని గెలిపించారంటారా? తగ్గించే అవసరం దాని గురించేనే కాదు, ప్రతి దాంట్లోనూ ఇదే లాసే. పావుల టీ ఏమో 10 రూపాయలు. నాన్నట అమ్మ చుట్టకాల్చుకున్నాం మేము. ఇన్నాళ్ళు 5 పైసలకి 5 రూపాయలకి 10 పైసలకి ఇచ్చిన చుట్టేమో ఇప్పుడు 5 రూపాయలు. ఏం కలుపుతారు, ఏం తింటారయ్యా? ఫ్రీగా ఇసుక ఇచ్చారు కదా, మంచిదేనా ఇలా ఇవ్వటం? మంచిదే. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం ఇంట్లో మహిళలకి, మీ ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు మంచిదే. అంటే సంవత్సరానికి 1,500, అదే నెలకి 1,500 ఇస్తున్నారు 18 సంవత్సరాలు దాటిన మహిళకి. అవును, మంచిదేగా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు మేము ఎప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు. ఆయన కూడా బాగానే ఉంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టి గతంలో చేశారని పేరు ఉంది. ఉందా అన్న? ఈసారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు. అవునవును, ఎలా ఉంటుంది? బాగానే ఉంది. అంటే తొలిసారి అసెంబ్లీకి వెళ్ళారు కదా. వెళ్ళారు. వెళ్ళనేమన్నారు కదా, వచ్చారు. ఇక ఎవరు ఊహించుకోవాలి? ఎందుకని అంత వస్తుందని ఎవరు అనుకోవాలి. అదేంటి అలాగ వచ్చాడు ఆయన. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు. ఏ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియదు. అంటే రాష్ట్రంలో మహిళలకి బస్ ఫ్రీ అన్నారు వచ్చే నెల 15 నుంచి. 15కి ఇక్కడి నుంచి బస్ స్టాప్ నుంచి ఇక్కడికా, లేకపోతే ఒంగోలు నుంచి విజయవాడ నుంచి నెల్లూరుకి అలా లేదు కదా. బస్సు ఫ్రీ అని అన్నాడు, ఎక్కడికెక్కడికో తెలియదు మాకే. ఒకవేళ రాష్ట్రం మొత్తం బస్ ఫ్రీ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? కొట్టుకొని వస్తారు ట్రైన్కి పోకుండా. మహిళలకి, మహిళలకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా. గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు అయితే? ఇసుక అప్పుడు డిమాండ్గా ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఇప్పుడు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు కదా, మరి ఏమంత ఐడియా లేదు సార్ నాకు. ఓకే,
ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు గారు పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటే 3 సిలిండర్లు నెలకు 1500 మహిళలకు ఇస్తా ఉంటారు కదా, పథకాలు ఇస్తే మంచిదే కదా, ఎవరికైనా మంచిదే కదండి. గత ప్రభుత్వంలో పథకాలు అందరూ ఎవరికి మాకు అన్నీ అండి, అన్నీ అన్నీ అంటే వచ్చిన వరకు వచ్చినాయి. మాకు ఆసరా వచ్చినాయి, మా ఆవిడికి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈయన కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చిందన్నాడుగా, వస్తే మంచిదేగా. మాకు 52 వస్తే మంచిదేగా.